ఆస్తికులు నాస్తికులు, ఆస్తికుడు నాస్తికుడు అనే రెండు పదాలు కూడా, ఆస్తికులు కానీ నాస్తికులు కానీ ఇద్దరు కూడా భగవంతుని ఉనికిని విశ్వసించే వాళ్ళుగానే మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే, నేను భగవంతుని నమ్మను అని నాస్తికుడు అంటాడు, భగవంతుడు అనేవాడు లేడు అంటాడు నాస్తికుడు, ఉన్నాడు అని ఆస్తికుడు అంటాడు. ఒక వ్యక్తి ఉన్నాడా లేడా అని మనం ఎప్పుడు సమాధానం ఇవ్వగలము? ఫలానా నరసింహ గారు ఇంట్లో ఉన్నారా అంటే, ఆ నరసింహ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నప్పుడే అతడు ఉన్నాడని కానీ లేడని కానీ చెప్తాం. ముందే నరసింహ గారు లేరనుకోండి, నరసింహ అనే వ్యక్తి ఎవరు లేనప్పుడు నరసింహ గారు ఉన్నారా అనే క్వశ్చన్ రాదు కదా, దానికి లేడు అని కానీ ఉన్నాడు అని సమాధానం రాదు కదా. ఇట్లా మనం తర్కించుకున్నప్పుడు ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా భగవంతుని ఉనికిని గుర్తించిన వాళ్ళుగానే లెక్క. అందుకే ఈ నాస్తికులైన వాళ్ళు నేను నాస్తికుణ్ణి అని ఏదో గొప్పగా భావనలోకి పోయి భగవంతుడు లేడని పనిగట్టుకొని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. వీళ్ళు నిశ్శబ్దంగా వీళ్ళు చేసే పనులు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు అనుకున్న మన వేద పాఠశాలల్లో పురాణాలని, మనకు వేదాలని బోధిస్తున్నప్పుడు వాటి వచ్చినటువంటి అవసరము, ఆ కాలమాన పరిస్థితులలో అవి పోషించినటువంటి పాత్ర, ఆ వేదాల అవసరం ఎందుకు వచ్చింది, ఆ వేదాలలో ఉన్నటువంటి మంత్రాలన్నింటినీ ఎందుకు పాటించవలసి వచ్చింది మానవులు, వాటిని విశ్వసించుకుంటూ పోయి వాటిని విద్యార్థులకు బోధిస్తూ పోయి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో, ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిపాలిస్తున్న కాలంలో వేదాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇప్పటి జ్ఞానానికి అన్వయించుకుంటూ ఎట్లా వాడిన మనం బౌద్ధ మతాన్ని ఎట్లా అన్వయించుకోవాలి, వేదాలను ఎట్లా అన్వయించుకోవాలి, మధ్యయుగాల మునులు స్మృతులు రాసినటువంటి ఆ మనుస్మృతి, పరాశర స్మృతి, యాజ్ఞవల్క స్మృతి అని ఒక్కొక్కడు ఒక సిద్ధాంతం చెప్పారు. మనకు ప్లేటో ఇట్లా అన్నాడు, మనకు అరిస్టాటిల్ ఇట్లా అన్నాడు, ఇట్లా అని మనం ఎట్లయితే చెప్పుకుంటామో మన భారతీయ ఋషులు కూడా ఒక్కొక్కరు తమ స్మృతులను చెప్పుకుంటూ పోయినారు. ఇవన్నిటినీ ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవ్వాలని చెప్పి ఒక ఆధునిక ప్రపంచపు అవసరాల దృష్ట్యా ప్రాచీన పురాణాలను ఎట్లా అర్థం చేసుకోవాలని నాస్తికుడు తన విజ్ఞానంతో ఈ వేద పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా శాస్త్రీయ దృక్పథానికి మళ్లించడానికి అతను ఒక ఎత్తుగడతోటి బోధించాలే కానీ భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుని నమ్మను, భగవంతుడు లేడని చెప్తూ పోతే అతడు చేయవలసినటువంటి, విద్యార్థులు చెప్పవలసినటువంటి శాస్త్రజ్ఞానం పక్కదోవబడుతుంది, అతని మీద వ్యతిరేకత వస్తుంది. విద్యార్థులలో మనం చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పకుండా అయిపోతుంది. ఆ విధంగా నాస్తికులు తాము నాస్తికులం అనే భావనను మర్చిపోయి కావలసినటువంటి జ్ఞానాన్ని సమాజానికి అందించాలి అనేది